గురువుగారు, నాకిప్పుడు మీ మార్గదర్శనం కావాలి. ఏ విషయంలో? నేను ఆ స్వామీజీతో చెప్పాను, త్వరలో ఆయన ఈ సతారా వదిలిపెట్టి వెళ్ళిపోవాలని. కానీ నాకు అస్సలు అర్థం కావటం లేదు, ఇది ఎలా సాధ్యమో అని. దానికన్నా ముందు నువ్వు నాకు ఈ విషయం చెప్పు. ఏ ఆత్మవిశ్వాసంతో నువ్వు స్వామీజీని అలా అన్నావు? చూడు భీమరావు, మాటల్లో బలం లేకపోతే ఆ మాటలు అతిశయోక్తులవుతాయి. ఎవరి మాటలైతే అతిశయోక్తిగా ఉంటాయో వారి వ్యక్తిత్వం చాలా బలహీనంగా ఉంటుంది. మనకు మించిన మాటలు మాట్లాడటం ఎవరికీ మంచిది కాదు. సరే గురువుగారు, నా వల్ల తప్పు జరిగింది, దయచేసి నన్ను క్షమించండి. అప్పుడు నేను ఆవేశానికి లోనయ్యాను. భీమరావు, ఆవేశం మనిషికి అన్నిటికంటే పెద్ద శత్రువు. భవిష్యత్తులో నీ ఆవేశాన్ని నువ్వు అదుపులో పెట్టుకోవాలి. ఎదుటి వాళ్ళు నిన్ను ఎంత రెచ్చగొట్టినా సరే, నువ్వు ఏది చేయాలనుకున్నావో అదే చెయ్యాలి. నువ్వేం మాట్లాడాలనుకున్నావో అదే మాట్లాడాలి. అయితే గురువుగారు, స్వామీజీ సతారా వదిలి వెళ్ళిపోవడం సాధ్యం కాదా? ఆనంద్, నేను అలా అనలేదు. అయితే నేను ఏం చెయ్యాలో చెప్పండి గురువుగారు. భీమరావు, ఏదైనా ఒక మంచి పని ప్రారంభిస్తే దాని జయాపజయాల్లో తేడా ఉండొచ్చు. ఆ తేడా నిజాయితీ వల్ల వస్తుంది. అందుకని మనం చేసే పని ఎప్పుడూ మంచిదై ఉండాలి. గుర్తుపెట్టుకో, ఇది అన్నింటికంటే చాలా ముఖ్యమైన విషయం. మనం ఇల్లు ఊడ్చేటప్పుడు ఇల్లు శుభ్రం చేయడానికి ఊడుస్తామా లేక చెత్తను తొలగించడానికి ఊడుస్తామా? నీకు అర్థమవుతుందా భీమరావు? నా వల్ల పెద్ద తప్పు జరిగింది. స్వామీజీ లాంటి సన్యాసుల గతం చాలా వివాదాస్పదంగా ఉంటుంది. సమాజానికి వివరించడానికి ఆయన గతమే అన్నిటికంటే పెద్ద ఉదాహరణ. స్వామీజీ సతారాన్ని వదిలి వెళ్లాలంటే ముందు గ్రామస్తుల చేత ఆయన తిరస్కరింపజేయాలి. అందుకని స్వామీజీని ఇక్కడి నుంచి వెళ్లగొట్టడానికి బదులు నువ్వు గ్రామస్తులకి ఈ విషయం వివరించి చెప్పడానికి ప్రయత్నించు భీమ్. ఎవరినైతే వాళ్ళు స్వామీజీగా భావిస్తున్నారో ఆయన ఆ హోదాకి అర్హుడు కాదని, ఇక అది కూడా రుజువులతో సహా. అయితే అదే జరుగుతుంది గురువుగారు. నేను జనాల్లో స్వామీజీ మీద ఉన్న నమ్మకాన్ని అంతం చేస్తాను. ఇక అందుకోసం నేను ఏం చేయాల్సి వచ్చినా వెనకాడను. నమ్మకాన్ని ఇంకా పెంచుకోవాలి. జనాలు నా మీద అపార నమ్మకం ఉన్నంతకాలం ఆ భీమరావే కాదు, నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. కానీ ఇప్పుడు దానికోసం నేను ఏం చెయ్యాలి? ధర్మం చెయ్యండి. దేవుడి పేరు మీద దానం చెయ్యండి. ఎవరైనా దానం చేసి పుణ్యం కట్టుకోండి తల్లి. అందరికంటే ఎక్కువ అవసరం ఉన్న వాళ్ళకి సాయం చేస్తే అప్పుడు వాళ్ళు చాలా ఎక్కువగా ప్రచారం చేస్తారు. ఆగు, ఇలా రా. భయపడద్దు, దగ్గరికి రా. ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నావు? స్వామీజీ, సుమారు 13-14 ఏళ్ల నుంచి. అయితే నువ్వు అందరికీ తెలిసే ఉంటావు. అందరూ గుర్తుపడతారు స్వామీజీ. ఎవరైతే బిచ్చం వేస్తారో వాళ్ళకి నేను తెలుసు. ఇక ఎవరైతే బిచ్చం వేయకుండా నన్ను తిట్టి పంపేస్తారో, ఛేదరించుకుంటారో వాళ్ళకి కూడా తెలుసు. ఎలా అనిపిస్తుంది ఇలాంటి జీవితం గడుపుతున్నందుకు? ఇలాంటి జీవితం ఎవరికి నచ్చుతుంది స్వామీజీ? ఈ జీవితం అంతా చేత్కారాలు, అవమానాలే. బహుశా గత జన్మలో ఏదో పాపం చేసుంటాను, అందుకే ఈ జన్మలో ఇలా అయ్యాను. అయితే నువ్వు నీ పూర్వజన్మ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకో. ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి అన్నిటికంటే సులభమైన మార్గం నిన్ను భగవంతుడి వద్దకు తీసుకెళ్లే వారిని శ్రద్ధగా శరణు వేడుకో. అర్థమైంది స్వామీజీ.
నాకు అర్థమైంది. ఇప్పుడు నేను మీ కాళ్ళ దగ్గరికి వచ్చేసాను స్వామీజీ. ఇప్పుడు మీరే నాకు నా పాపాల నుంచి విముక్తి కలిగించాలి స్వామీజీ. మీరు సర్వజ్ఞాన సంపన్నులు స్వామీజీ. స్వామీజీకి జై. నేనేం చేయాలో నాకు చెప్పండి స్వామీజీ. నీకు శుభం కలుగుతుంది. పైకి లే, పైకి లే. మంచి బట్టలు వేసుకో. ఈ రోజుతో నీ కష్టాలు అన్నీ దూరం అయిపోతాయి. స్వామీజీకి జై. ఆ భీమరావుకి విరుద్ధంగా పోరాడటానికి నాకొక ఆయుధం దొరికింది. భీమరావు, ఇప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉండు. లేదు, నీ బెదిరింపులేవి నా దగ్గర చెల్లవు. ఇంతకాలం నా ప్రేమని ఆయుధంగా మార్చుకుంటూ వచ్చావు, కానీ ఇక కుదరదు. ఒకవేళ నీకు డబ్బులు కావాలంటే కష్టపడి సంపాదించుకో, అది కూడా ఈ మిల్లులో రోజంతా పనిచేసి. నేను ఏ పని కూడా చేయను. అయినా నువ్వు నా తండ్రివి. ఆ లెక్కన నీవేవైతే ఉన్నాయో అవన్నీ నావే. నా ఆస్తిపాస్తులన్నీ నీకే దక్కుతాయి, కానీ నేను బతికొండగా కాదు. నేను బతికున్నంతకాలం నువ్వు పని చేయకపోతే ఒక్క పైసా కూడా ఇవ్వను. పని చేయాల్సిన కర్మ నాకేంటి నాన్న? సరే, పని చేయలేకపోతే కనీసం ఇదైనా చూడగలవా? అందరూ సరిగ్గా పనిచేస్తున్నారో లేదో అని. నువ్విలా పని చేయమని నన్ను బలవంత పెడితే ఇదే మిల్లులో నేను నా ప్రాణాన్ని తీసుకుంటాను. అందుకే నాకు డబ్బులు ఇవ్వు నాన్న. నా మిత్రులు నా కోసం ఎదురు చూస్తున్నారు. చూడు సూరజ్, ఇక ఈ ఉత్తుత్తి బెదిరింపులు మానేసి మర్యాదగా పనిచేసుకో. ఒకవేళ నువ్వు ఇక్కడ నాకు ఏ సాయం చేయకపోతే అప్పుడు నీకు ఒక్క పైసా కూడా ఇవ్వను. నువ్వు ఇలా అడిగితే ఇవ్వవు. ఆగు, ఇప్పుడే చూపిస్తాను. నేను ఇప్పుడే ఇక్కడే చచ్చిపోతాను. తప్పుకోండి. నాన్న, నీకు నా గురించి బాగా తెలుసు కదా, నేను ఎంత మొండున్నానని. ఇప్పుడు నా చావుకి బాధ్యుడివి నువ్వే అవుతావు. సరే పోనివ్వండి శెట్టి గారు, చిన్నపిల్లలు డబ్బులు ఇచ్చేయండి. చిన్నబాబు ఏం చేస్తున్నారు? అలా చేయకండి. ఇలా చేయడం తప్పు. మీ నాన్నగారిని బాధ పెట్టకూడదు. ఎవరు నా దగ్గరికి రావద్దు. ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. నాకు తెలుసు నాన్న, నువ్వు ఈ భీమరావు చెప్పే మాటలు వింటున్నావుగా. ఏమీ లాభం ఉండదు. నువ్వు బాధపడటం తప్ప. రే భీమరావు, నువ్వు అసలు నీ గత ఏంటి? మీ అమ్మ చచ్చిపోయింది, మీ నాన్న మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. నువ్విప్పుడు దానికి మా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావా? నీ కోరిక ఇదేగా, నేను మా నాన్న గొడవ పడి విడిపోవాలని. సరే, ఇవాళ అదే జరిగింది. ఒక చిన్న జాతి వాడి మాట విని ఒక తండ్రి తన కొడుకుని పోగొట్టుకుంటాడు. అది ఇవాళ లోకం చూస్తుంది. ఇప్పుడు నేను చావకుండా నన్ను ఎవరు ఆపలేరు నాన్న. భీమ్, వీడు తలతిక్కలోలాగా ఉన్నాడు. వీడిప్పుడు నిజంగా ఊరేసుకుంటే అప్పుడు ఆ నేరం నీ మీదకి వస్తుంది. వీడిని నువ్వు చంపినట్టు అవుతుంది. ఎందుకంటే నువ్వే సేట్ గారికి చెప్పావు కాబట్టి. మీరు మీ అబ్బాయికి భయపడ్డం మానేసి బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు అతనికి తండ్రి, తను మీ కొడుకు కాబట్టి. మర్యాదగా డబ్బులు ఇవ్వు, లేకపోతే చచ్చిపోతాను. నా దగ్గర ఎక్కువ సమయం లేదు. భీమిజన్ నాపు. ఇంకా వీడి మాటలు వింటూ ఉండు. నేను పోతున్నాను. చూడండి, నాశనం చేయటం సులభమే, కానీ నిర్మాణం చేయటం ఎంతో కష్టం. ఏయ్, నీ నీతులు ఆపు. నీ ఇష్టం, నువ్వేమైనా చేసుకో. నేను ఒక్క పైసా కూడా ఇవ్వను. వీడి మాటలు వినేగా. అయితే నేను ఇప్పుడు చావను. ముందు నేను వీడి అంతు చూస్తాను, ఆ తర్వాత. ఎవరికైనా ప్రాణం పోయటంలో గొప్పతనం ఉంది, ప్రాణం తీయటంలో కాదు. ఏయ్, మా తమ్ముడు దూరంగా ఉండు. ఆనందన్నయ్య, నువ్వు బాగు. ఈయన ఏం చేస్తాడో చేసుకోనివ్వు. ఏం చేస్తారు మీరు? నన్ను గట్టిగా తోసి కింద పడేస్తారు. నేను మళ్ళీ పైకి లెగుస్తాను, మళ్ళీ కింద పడేస్తారు, మళ్ళీ పైకి లెగుస్తాను. అప్పటిదాకా లెగుస్తూనే ఉంటాను, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు. అదే ఒకవేళ నేను చనిపోతే అప్పుడు మీరు నేరస్తుడు అవుతారు. మీరు ప్రాణం తీసుకుంటానని బెదిరించడం వేరే విషయం, కానీ ఒకరిని హత్య చేయాలనుకోవడం వేరే విషయం. తొయ్యండి, నన్ను తొయ్యండి. రేయ్, ఇక్కడ పని చేయించాలి, అంతేగాని పని చెడగొట్టద్దు. సాయంత్రం దాకా బతుకుంటే అప్పుడొచ్చి డబ్బులు తీసుకెళ్ళు.
లేకపోతే డబ్బులు గిబ్బులు మర్చిపో. ఇక మీరందరూ వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. అరవింద్, దాన్ని విప్పే. చిన్నబాబు, ఇదిగో ఈ భీమరావే మీ నాన్నని బాగా రెచ్చగొడుతున్నాడు. ఆయనకి నూరిపోస్తున్నాడు. లేకపోతే సేటు గారు ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేవాడు. వీడు వచ్చిన దగ్గర నుంచి మీ నాన్నగారికి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉన్నాడు. మీ నాన్నగారు కూడా వీడి మాటల్ని ఎక్కువగానే వింటున్నాడు. జమా ఖర్చుల పని అప్పగించేసరికి వాడినవాడు మిల్లుకి యజమాని అనుకుంటున్నాడు. నేను వీడికి చూపిస్తాను నౌకర్ అంటే ఎలా ఉండాలో, యజమాన్ అంటే ఎలా ఉంటాడు. రామ్జీ, వీడు నా కొడుకు. ఇవాళ నుంచి ఇక్కడే పనిచేస్తాడు. కానీ వీడు చాలా చిన్నపిల్లాడు. మీరు వీడితో ఎందుకు పనిచేస్తున్నారు? చూడండి, నా ఆరోగ్యం అంతగా బాగోదు. కొద్దిగా ఎక్కువ పని చేశానంటే నేను బాగా అలసిపోతాను. అందుకే మధ్యాహ్నం తర్వాత వీడు పని చేస్తాడు. మరి ఇప్పుడు వీడు చదువు ఎలా సాగుద్ది? నా మాట విని వీడిని స్కూల్కి పంపించండి. వీడు చదివింది చాలే రామ్జీ గారు. అయినా ఆకలితో వీడేం చదువుతాడు? ఆకలితో చావటం కంటే కష్టపడి తన కడుపు నింపుకుంటాడు. చూడండి, నేను షావుకారి గారితో మాట్లాడతాను. మీ పనిని కాస్త తేలిక చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. కానీ మీరు ఈ పిల్లాన్ని చదువు మాత్రం మానిపించొద్దు. అయినా వీడు భీమరావు అంత గొప్పగా ఏం చదవలేండి వీడిని చదివించడానికి. మీకు భీమరావు గురించి ఎలా తెలుసు? ఆ అబ్బాయి వాళ్ళ బడిలో ఫస్ట్ వచ్చాడంట. అందుకే దొరలు పిలిచి పురస్కారం ఇచ్చారట. నాకు వీడే చెప్పాడు, వీళ్ళ బడిలో ఒక అబ్బాయిని భీమరావు ఓడించాడట. అనుకుంటాం గాని రామ్జీ, అందరూ భీమరావులాగా ఉండరు. చిన్న జాతి అబ్బాయి అయినా కూడా వాడు చదువులో చాలా చురుకట. అరే, ఈయన కూడా స్వయంగా సతారా నుంచే వచ్చాడు. ఈయన కూడా వినుండడు భీమరావు గురించి. అలాగా? అయితే మీరు సతారా నుంచి వచ్చారా? మరి మీకు భీమరావు తెలిసే ఉంటాడే. వాడు నా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరికీ ఎప్పుడు మీ జాతి గురించి మాత్రం చెప్పొద్దు. మంచి అబ్బాయి, కష్టపడతాడు. అయినా వాడు చిన్న జాతి అబ్బాయి కదండి, మీరు వాడితే ఎలా మాట్లాడతారు? కానీ నిజంగా ఆ అబ్బాయి చాలా తెలివైనవాడు. కానీ తప్పు కదా, మూటికో కోటికో భీమ్లాగా అవుతారని. శ్రద్ధ ఉంటే ప్రతి ఒక్కరూ భీమ్లాగా అవుతారు. అందుకని మీరెళ్ళి మీ అబ్బాయిని బడికి పంపించి చదివించండి. వెళ్ళు. కానీ ఒక విషయం దృష్టిలో పెట్టుకో, నీ కొడుకుతో మాత్రం నువ్వు ఎప్పుడు ఇలా అనొద్దు. నువ్వు ఇది అవ్వలేవు, నువ్వు అదే అవ్వలేవు అని. నువ్వు ఏం చెప్పాలంటే నువ్వు ఏదైనా సాధించగలవు అని. సరేనా? సరే, వెళ్ళు. బాధబాబు. రామ్జీ అన్నట్టు నువ్వు నీ జాతి గురించి చెప్పకుండా మంచి పని చేశావు. ఇక మీదట కూడా జాగ్రత్తగా ఉండు. నువ్వు నీ జాతి గురించి ఎవ్వరికీ చెప్పొద్దు, సరేనా? ఇదిగో చూడు, నేను అలా చెరువు దగ్గరికి వెళ్ళి తవ్వకం పనులు ఎలా జరుగుతున్నాయో చూసి వస్తాను. రామ్జీ, పురంజన్, నువ్విక్కడా? అసలు నువ్విలా చేస్తావని నేనెప్పుడు ఊహించలేదు రామ్జీ. ఇట్రా, ఇటురా. ఎలా అనిపిస్తోంది మంచి బట్టలు వేసుకుంటే? స్వామీజీ, అద్భుతంగా అనిపిస్తుంది, ఆనందంగా అనిపిస్తుంది. ఆ భగవంతుడు నా మీద దయతలిచాడు. మరి దీనికి కారణమెవరు? మీరే స్వామీజీ, మీరే. అయితే వెళ్ళి జనాల్లో ప్రచారం చేయి, మేము వాళ్ళ కష్టాల్ని తొలగించగలమని. ఎలాగైతే నీ కష్టాల్ని తొలగించామో అలా మేము సంధానకర్తలమవుతాం. భగవంతుడికి వాళ్ళ మొర వినిపించటంలో నా మాటని భగవంతుడు ఎప్పుడూ కాదనడు. ఆ భగవంతుడి దయ వల్ల
ఇప్పుడు నా దగ్గర అన్ని కష్టాలకు పరిహారం ఉంది. వెళ్ళు, త్వరగా వెళ్ళు, జనాలకు చెప్పు. చెప్తాం స్వామీజీ, ఖచ్చితంగా చెప్తాను స్వామీజీ. స్వామీజీకి జై, స్వామీజీకి జై. స్వామీజీ అందరికీ మేలు చేస్తాడు. స్వామీజీ అందరి కష్టాల్ని పోగొట్టేస్తాడు. నేను అందరికీ చెప్తాను స్వామీజీ, నేను అందరికీ చెప్తాను. భీమ్రావ్, అసలైన యుద్ధం ఇప్పుడు మొదలయ్యింది నీతో. మీరిలా చేయొద్దండి. మీరిలా చేయటం వల్ల ఇక్కడ పనిచేసే వ్యక్తులందరికీ ఇంకా పని పెంచుతున్నారు. వాళ్ళెవరూ మీకు ఏమీ చెడు చేయలేదు. మీరిలా చెయ్యొద్దండి. ఏయ్, నువ్వు దూరంగా ఉండు. నీ జాతేంటో మర్చిపోయావా నువ్వు? నా దగ్గరకు వచ్చావంటే తోలు తీస్తా. నీ నీడ కూడా నా మీద పడ్డానికి వీల్లేదు. దీనికి కారణం నువ్వే. గుర్తుపెట్టుకో. నువ్వు చెప్పే మాయ మాటలకి మా నాన్న పడ్డాడేమో, కానీ నేను పడ్ను. అయినా నువ్వు నాకు సలహా ఇచ్చేవాడివా? నువ్వు కళ్ళు కూడా నా స్థాయికి చేరుకోలేవు. నువ్వు నా కాలి గోటికి కూడా సమానం కాదు, తెలిసిందా? నువ్వు నీ స్థాయిని తెలుసుకొని బతుకు. వెళ్ళు, ఏదో పని చేస్తున్నావుగా, చేసుకో. వెళ్ళు, పోరా. మళ్ళీ నాకు చెప్పే సాహసం చెయ్యకు. వెళ్ళండి, అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నువ్వు వెళ్ళి పచ్చాయి. నువ్వు మా అందరికీ ఎన్నో చెప్పావు. మన జాతి గురించి ఎప్పుడు గర్వించాలని చెప్పావు. అలాంటి నువ్వే నీ జాతి అంటే చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? పురంజన్, నేను చెప్పేది విను. నేను వినను. నీ మాటలు నేనెందుకు వినాలి? ఈరోజు నువ్వు చేసిన పనికి నిన్ను చూసి నేనెంతో సిగ్గుపడుతున్నాను. ఇప్పుడు నేను ముట్టుకోవాలన్నా కానీ నాకు భయంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పెద్ద జాతి వాడివి అయిపోయావు కదా. స్నేహితుడి తప్పు కనిపించింది, నిస్సహాయత కనిపించలేదా? జీజాబాయ్ అందరి ముందు చెప్పేసింది మేము ఇద్దరం పెద్ద జాతి వాళ్ళమని. ఇక ఆ సమయంలో ఏం మాట్లాడతాను? ఒకవేళ నేను నిజం చెప్పుంటే అప్పుడు జీజాబాయిని వాళ్ళు వదిలేవాళ్ళ? అక్కడికి నేను అనుకున్నాను తర్వాత చెప్దామని, కానీ షావుకారు గారు చెప్పొద్దన్నారు. ఇప్పుడు ఉద్యోగం చేయకపోతే ఎలా? మరి కుటుంబాన్ని ఎలా పోషించాలి చెప్పు. పురంజన్, ఈ పెళ్లి చేసుకుని నేను ఇరుక్కుపోయాను. రామ్జీ, నన్ను క్షమించు. అసలు ఈ తప్పులన్నీ జరగటానికి బాధ్యుణ్ణి నేనే. పట్టుపట్టి మరీ నేనే నీకు ఈ పెళ్లి చేశాను. దయచేసి నన్ను క్షమించు రామ్జీ. పోనీ పురంజన్, ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. సరే, ఇది చెప్పు, భీమ్ ఎలా ఉన్నాడు? ఏ ఆగు.
ఏంటి మీరు చేసిన పని? నేను యజమాన్ని, నా ఇష్టం, ఏమైనా చేస్తాను. నీ పన్ను చూసుకో, వెళ్ళు. ఇప్పుడు ఈ లెక్క పత్రాలన్నీ నాకు చక్కగా సరిగ్గా ఉండాలి. అర్థమైందా నీకు? కానీ ఇది పూర్తిగా తడిసిపోయింది. ఇది సరిగ్గా ఎలా అవుతుంది? ఏం చూస్తున్నావు? త్వరగా పంచాయి. లెక్కలన్నీ సరిగ్గా ఉండాలి. ఎలా చేస్తావో నాకు తెలీదు.